దేవుని అనాది సంకల్ప ప్రణాళిక ద్వారా ఆ ప్రక్రియ జరిగేది. జ్ఞానయుగంలో అభివృద్ధి చెందుతున్నప్పుడు దేవుడు అనే అంశం కోసం ఆశపడినటువంటి మానవ జీవి ఉన్నాడు. దేవుడు అనే ఆలోచన గురించి అసలు మనకెందుకులే అని చెప్పేసి జీవితంలో రంగురంగుల ప్రయాణాలతో పరుగులు తీసేవాడు ఉన్నాడు. కానీ దేవుడు అనేటువంటి సత్యము మాత్రం ఉంది. దాని గురించి నేను ఆలోచన చేసినా, దాని గురించి నువ్వు ఆలోచన చేయకపోయినా నిజం మాత్రం నేను వెంటాడుతూనే ఉంటుంది. The fact of God will always follow you. ఎందుకంటే సంకల్పించిన వాడు ఆయన కాబట్టి, ప్రణాళికను కలిగి ఉన్నవాడు ఆయన కాబట్టి, తల్లి గర్భంలో రూపకల్పన చేసింది ఆయన కాబట్టి, రక్తపు ముద్దకు ప్రాణం పోసింది ఆయన కాబట్టి, మన తల్లిదండ్రులను వాడుకున్నాడు అంతే. కానీ ఈ జీవన ప్రయాణంలో ఆ దేవుడనే మహోన్నత ఆలోచనకు అన్వేషించే వారు ఉన్నారు. కానీ ఈ రంగురంగుల ప్రపంచంలో దేవుని గురించి ఆలోచించకుండా పరుగులు తీస్తున్న వారు ఉన్నారు. నా బిడ్డగా, దేవుడైనటువంటి సత్యం ఈరోజు మానవ సమాజాన్ని కదిలిస్తుంది. క్రిస్మస్ అనేటువంటి ఒక సత్యం, దేవుడు మానవుడిగా వచ్చినటువంటి ఒక నిజం, చారిత్ర ఆధారాలతో, పండితుల యొక్క ఆలోచనలతో, జ్ఞానవంతుల వివరణలతో, దేశ దేశాలు ఎల్లలు దాటిన ఈ వాస్తవం మానవ హృదయాన్ని కదిలిస్తుంటే కొన్ని హృదయాలు వ్యతిరేకిస్తున్నాయి. యాప్రిల్ బ్యాప్టిస్ట్ చర్చ్ మాత్రమే కాదు ఈ సత్యాన్ని ఆరాధన చేస్తుంది. మానవ సమాజంలో ప్రపంచమే ఆరాధన చేస్తుంది. సాక్షాత్తు దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చాడని, దేవుడే మరియ గర్భాన ఈ లోకంలో ఉద్భవించాడని, దేవుని ప్రణాళికలో అది ఆయనకి తెలిసిన నిజం, మానవునికి ఉన్న అవసరతని, మానవుని యొక్క ప్రస్తుతము పరిస్థితి నుంచి కాపాడటానికి ఆయనకు తెలిసిన నిజమది. ఏ మనుషుడు కూడా ఆ ప్రస్తుతము పరిస్థితి నుంచి కాపాడుకోలేడని ఆయనకు తెలుసు. ఆయనకు తెలిసినటువంటి నిజంలో ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో ఒక మాటకు వస్తే, క్రిస్మస్ డిసెంబర్ 25 కాదట, నిజమేనా? క్రిస్మస్ డిసెంబర్ 28 కాదట, నిజమేనా అయ్యా? కాదా? మన జన్మ సమయాలు కూడా ఆ స్కూల్లోనో కాలేజీలోనో ఒక నెంబర్ ఉంటుంది, ఒక డేట్ ఉంటుంది. మనకు ఒరిజినల్ ఇంకో డేట్ ఉంటుంది. జన్మించిన మాట వాస్తవేగా, దాన్ని మార్చలేగా. స్కూల్లో ఇంకో డేట్ వేస్తాడు మాస్టర్ గారు, ఏమంటే కదా, మనం వాడు ఎందుకు వెళ్తారు అర్థం కాదు. మనం దాన్ని చెప్పాలి అర్థం లేదు, దీన్ని చెప్పాలి అర్థం లేదు. ఆ తర్వాత ఆయన ఇంటికి కూడా ఎక్కువ వేసేస్తాడు, తక్కువ ఎప్పుడు అది చెప్పాలంటే మనకు బాధ.
ఇప్పుడు 2 సంవత్సరాలు ఎక్కువ వేస్తాడు, మన లెక్క ప్రకారం 2 సంవత్సరాలు ఎక్కువ ఉంటుంది. మనం దాన్ని ఒప్పుకోం. లేదు లేదు మాస్టర్ గారు ఎక్కువ వేసాడు, లేకపోతే నాకు ఆ వయసు రాదు అని మనం నాన్న కంగారు పడతాం. జీవితం అంతా ఎంతోమంది ఒప్పించుకోవాలి, ఆయన నంబరు అట్టనే చదువుతారు వయసు గురించి అనుకుంటారు వీళ్ళు. ఇదంతా పెద్ద బాధ. సరే, ఏదేమైనప్పటికీ కూడా స్కూల్లో లేకపోతే హై స్కూల్లోనో ఎక్కడో ప్రైమరీ స్కూల్లోనో ఒక డేట్ వేస్తారు, మనకు ఒరిజినల్ ఒక డేట్ ఉంటుంది. నాది కూడా అదే పరిస్థితి లేదు, నాది కూడా అదే పరిస్థితి. ఏం చెబుతాం, ఏం చెప్పలేము. రైట్, జన్మించిన మాట మాత్రం వాస్తవేగా. నీ జన్మకు సంబంధించి ఒక నిజం ఉంది, అది అబద్ధము కాదు. మరి దేవుని జన్మించాడు అనే నిజాన్ని గురించి ఎందుకు ఇన్ని అపోహలు? క్రైస్తవ సమాజం మీద రకరకాల నెగటివ్ ఆలోచనలతో దాడి ఎందుకు? డిసెంబర్ 25 అనేటువంటిది ఏమన్నా చిన్న చిన్న వ్యక్తులు నిర్ణయించింది కాదు. పోప్ జూలియస్ 353 సంవత్సరంలో ఆ సీజన్స్ బట్టి, కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి అన్ని నిర్ధారణ చేసిన తర్వాతనే ఈ డిసెంబర్ 25ని అప్రాక్సిమేట్లీ వాళ్ళు డిసైడ్ చేశారు. జన్మించిన మాట మాత్రం వాస్తవమే, దేర్ ఇస్ నో సెకండ్ థాట్. ఆయన పుట్టిన మాట మాత్రం వాస్తవమే, అది నువ్వన్నా కాదన్నా the truth will not be changed. నువ్వు కాదంటే కాదన్న వ్యక్తిగా మిగిలిపోతావు, నువ్వు అవునంటే అవునన్న వ్యక్తిగా మిగిలిపోతావు. బట్ ట్రూత్ విల్ నాట్ బి చేంజ్. ఆయన జన్మించినటువంటి ఆ సత్యమును మానవ సమాజంలో సేవకులుగా మా చేతుల బాధ్యతలు అప్పగించినప్పుడు మీలాంటి వాళ్ళ మీద రకరకాల ఆలోచనలతో దాన్ని దాడి చేయించడం కరెక్ట్ కాదు కదా. సేవకులుగా నేను కూడా జాగ్రత్తగా ఉండాలా. రకరకాల ఆలోచనలు మీ మీద వృద్ధి మిమ్మల్ని పంచుకోవటం అయిపోతుంది. వాస్తవం మాత్రం ఒకటే ఉంది, వాస్తవం వాస్తవమే. కాబట్టి ఆ దివ్యమైనటువంటి సత్యముల గురించి ఇక్కడ మనము ముందుకి వెళ్ళే ప్రయత్నం చేసుకుందాం. అసలు ఎందుకు క్రిస్మస్ అనేటువంటిది జరగడానికి కారణమైంది? అసలు ఎందుకు, ఎప్పుడు ఈ క్రిస్మస్ అనేటువంటి సందర్భము మానవ సమాజంలో దాపురించడానికి కారణము ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది? ఆదాము హవ్వతో దేవుడు మాట్లాడుకుంటున్నాడు. వాళ్ళను ఈదెను తోటలో పెట్టాడు. ఆకాశ మండలాలను, భూజలరాశులను సృజించగలిగిన దేవుడితో మాట్లాడుకుంటున్నారు. ఒక రోజు అంటాడు, ఆదామా ఎక్కడున్నావు అంటే, నేను దాక్కున్నానయ్యా అంటాడు. ఏం జరిగింది ఆదామా? వాట్ హ్యాపెండ్? నీకు తోడు అవమానించాను, మీరు నాతో మాట్లాడుతున్నారు, నేను మీతో మాట్లాడుతున్నాను. మట్టిలో నుంచి తీసి మీకు ప్రాణం పోశాను, మీకు జీవితం ఇచ్చాను. కానీ ఏం జరిగింది? ఎందుకు దాక్కున్నావు? నువ్వు వద్దన్నా పండుతున్నావు. ఆదాము హవ్వ కలిసి దేవుడు ఒక పవిత్రమైన జీవితానికి నాంది పలికితే, ఆదాము హవ్వ పాపానికి నాంది పలికారు. మానవుడికి ఉన్న ఆరాటం, పాపం పట్ల తీపి, దాని అందం వేరు, దాని రుచి వేరు, దాని ఆరాటం వేరు, దాని తీవ్రత వేరు.
ఏం జరిగిందయ్యా? నేను దాక్కున్నాను. ఐ కేమ్ టు నో దట్ ఐ యామ్ ఎ సిన్నర్. ఓ ఆదామా, ఎంత తప్పు చేశావయ్యా? నీకేం తప్పు చేశాను? తక్కువ చేశాను. ఇప్పుడు ఏదైనా తోట, ఓ అందమైన ప్రదేశం, నీవు కావాలనుకున్న చక్కని భార్య అవ్వ అని కోరుకున్న ఫ్రూట్స్, ఆదమా, వాటి చెప్పాను. నీకు నేనేం తప్పు చేశాను? నువ్వు అడిగితే జీవితం ఇచ్చానా ఆదమా? నువ్వు అడిగావా నన్ను? నువ్వు జీవితం కోరుకున్నావా? ఇంత అందమైన ప్రకృతిలో యు ఆర్ ఎ ఫస్ట్ పర్సన్ టు సీ ద వరల్డ్. ఎంత అందమైనటువంటి ప్రకృతిలో నా చేతి ప్రణాళికతో, నా ఆలోచన ద్వారా ఒక అందమైనటువంటి జీవితం ఇచ్చిన ఆదమా, వాట్ హ్యాపెండ్ మ్యాన్? ఇదిగో నాతో ఉండుటకు నాకు ఇచ్చారు చూడు. ఎవరు? అవ్వ. ఆ దినమంటే ఈ తిన్నాడంట. ఏమంటే మన పరిస్థితి కూడా బాగోలేదులే. మన పరిస్థితి కూడా బాగోలా. మొగల పరిస్థితి బాగా, అది తినమంటే తింటమే, లేకపోతే సాయంత్రం సరిగ్గా పెడతాం. వాళ్ళు ఫ్రెష్ పెట్టినప్పుడు తిన్నప్పుడు సాయంత్రంలో పెడతారు. వాళ్ళు దాన్ని అట్లా ఉంచుతారు మన కోసం. పిల్లలు కూడా పెడతారు. మన మీద అట్లా ఉంటారు అంతే. నువ్వు లేదు, నేను లేదు, నువ్వంటే నాకు ప్రేమ, నువ్వు వచ్చిన నేను తిన్నా, నీకు తెలుసు కదా. ఇవన్నీ కౌంట్లేదు. మనం అంటూ వాళ్ళు పెట్టింది తినలేదంటే సాయంత్రం వరకు మన కోసం వాళ్ళు ఎదురు చూసిందే. నమ్మండి, మన అసోసియేషన్ అంతా భర్త బాధ్యత అసోసియేషన్, భార్య బాధ్యత అసోసియేషన్. ఓకేనా? రైట్. నీవు నాతో ఉండుటకు ఇచ్చిన ఈ స్త్రీయే టు ఎక్స్పీరియన్స్ ద బ్యూటీనెస్. నీవు నాతో ఇచ్చినటువంటి వైఫ్, ద బ్యూటీనెస్, టు ఎంజాయ్ ద లైఫ్, టు సాటిస్ఫై ద లైఫ్, టు షేర్ ద లైఫ్, టు experience the emotional life. నీవు నాతో ఉండుటకు ఇచ్చావు చూడు. నువ్వు అనుకున్నావు, నువ్వు ప్రణాళిక చేసావు, నువ్వు ఆలోచన చేసి నాకు ఇచ్చావు చూడు. ఇదంతా అనుభవించుకుంటే అయ్యా చేసినట్టు పర్వాలేదు, కానీ కమిటెడ్ మిస్టేక్. అది ఎస్. ఇప్పుడు ఏం చేస్తావు ఆదామా? కానీ నేనేం చెయ్యాలి? ఏదైనా తోటలో వచ్చి నా మాట విని బయటికి వెళ్ళిపోయి, He sent them out from the Garden of Eden. Then what is the story now? ఆయన మనసులో ఒక ఉత్కంఠ, సార్వభౌముడైనటువంటి దేవుని సైతము కూడా ఈ సృష్టిలో ముగ్గురే ఉన్నారు. ఆదాము, అవ్వ, దేవుడే. ఈ అందమైనటువంటి ప్రకృతిలో ఆదాము, అవ్వను ఏదైనా తోట నుంచి బయటికి పంపించేసిన తర్వాత వాట్ గాడ్ హ్యాస్ టు డు? అక్కడ జరిగిన ప్రామిసింగ్ మరియ గర్భాన మానవులను ఆమేన్, ఆమేన్. అక్కడ జరిగినటువంటి ప్రమాణం టు బ్రింగ్ దమ్ బ్యాక్. ఆదామా, నీ మళ్ళా ఏదైనా సౌఖ్యములోకి తీసుకొచ్చుటకయ్యా, నీ సంతతిని, నీ మానవ జాతిని, ఉద్భవిస్తున్న స్త్రీని, పురుషులను, యవ్వన బిడ్డలను టు బ్రింగ్ దమ్ బ్యాక్ ఇంటు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ కాల్డ్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. దానికోసం కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. ధర్మశాస్త్రం ఇచ్చాడు, ప్రొఫెసీ ఇచ్చాడు,
బలి అర్పణించారు. అన్నీ అయిపోయి ద టైమ్ రోమా గవర్నమెంట్ వికృతముగా విన్యాసాలు చేస్తున్న రోజులవి. సీజర్ అగస్టస్ నాయకత్వంలో ప్రవచనాలను వాళ్ళకి ఇష్టానుసారంగా మలుచుకున్నారు. ధర్మశాస్త్ర ఉద్దేశాన్ని వాళ్ళకి ఇష్టానుసారంగా మలుచుకున్నారు. ద సీజర్ అగస్టస్ రోమ సామ్రాజ్యం ఒక సార్వభౌమత్వము కలిగి ప్రపంచమంతా విస్తరించే ప్రక్రియలో అనేక దేశాలను వాళ్ళు స్వాధీనపరుచుకుంటూ, అనేక సామ్రాజ్యాలను వాళ్ళు స్వాధీనపరుచుకుంటూ, ఈ దివ్యమైనటువంటి సత్యాన్ని కూడా వాళ్ళకు అనుకూలంగా మలుచుకుంటూ, రక్షణ నేనిస్తాను, రక్షణ నా దగ్గర ఉంది అనేటువంటి ఒక వికృతమైన విన్యాసముతో కూడినటువంటి ఆ రోజులలో కాలము పరిపూర్ణమైనప్పుడు కన్యగర్భాన యేసు పుట్టాడు. ఆమేన్. కాలము పరిపూర్ణమైనది. ఏ రక్షణ కోసం అయితే ఆ మహోన్నతుడి కోసం ఎదురు చూస్తున్నారు, ఏ మెస్సయ్య కోసం అయితే ఆ మానవాళి ఎదురు చూస్తున్నారు, ఆ మెస్సయ్య గురించి ఈ యొక్క రోమ సామ్రాజ్యము వాళ్ళకు అనుకూలంగా మలుచుకుంటూ, వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ కోసం, వాళ్ళ సామ్రాజ్యం కోసం, వాళ్ళ ఊహం జారీ చేయడానికి, వాళ్ళ సార్వభౌమత్వం కోసం ఈ సత్యాలను వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటూ సత్యము ప్రవచనము ప్రక్కకి వెళ్ళేటువంటి దశలో కాలము పరిపూర్ణమైంది. ఆకాశ మండలాన్ని చీల్చాడు, మరియు ఒప్పించాడు, యోసేపుని కన్విన్స్ చేశాడు, మరియ గర్భాన్ని వాడుకున్నాడు. నవమాసాలతో బయటకు వచ్చి పొత్తుగుట్టలతో చుట్టబడ్డాడు. ఆమేన్, ఆమేన్. నవమాసాలు మోసిన తర్వాత మరియ గర్భంలో నుంచి భూమండలాన్ని చవి చూసిన తర్వాత ఆ తల్లి పొత్తిగుడ్డలతో చుట్టింది. ఆయన పేరు యేసు. ఆయన ఎవరో కాదు, ఆయన ఎవరో కాదు, మానవ జీవి రూపకర్త, మానవ ప్రాణికి ప్రాణం పోసిన జీవకర్త. ఆయన ఎవరో కాదు, సిలువ మీద మరణించడానికి వచ్చినటువంటి ఒక పవిత్ర త్యాగమూర్తి. ఆయన ఎవరో కాదు, మరొకసారి సింహాసనంలో ఉండటానికి రాబోతున్న నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు ప్రజా సంఖ్య అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఆయన వాస్తవానికి నజరేతులు ఎదుగుతున్నాడు. కానీ ప్రజా సంఖ్య బెత్లెహేముకి వెళ్ళాలి. యోసేపు మరియను తీసుకుని బెత్లెహేముకి వెళ్ళాడు. యోసేపుకి మరియకు వివాహం కాల, గర్భపాతం దాల్చింది. పోనీ యోసేపు మరియను భార్యగా అంగీకరించలేదా? అంగీకరించాడు. ప్రధానమైన పవిత్రమైనటువంటి బాంధవ్యం ద్వారా యోసేపు మరియను భార్యగా అంగీకరించాడు. వాళ్ళిద్దరి యొక్క ప్రజా సంఖ్య రాసుకోవడానికి బెత్లెహేము వెళ్ళారు. ఆ బెత్లెహేము వెళ్ళిన సమయంలో ఆ పవిత్ర తల్లి ఆ పుంటి నొప్పులతో బాధపడింది. ఆ పుంటి నొప్పులతో బాధపడిన తర్వాత ఆ ప్రభు పుట్టాడు. దాని తరువాత మరి ఆ పసుపు పాకలు పెట్టారు. ఆ స్టోరీ యొక్క మనకు తెలుసు. ఎంతవరకైనా ఈయన తర్వాత అంటాడు, చివరిగా ఒక మాట చెప్పిన తర్వాత నేను మరో అడుగు ముందుకేస్తాను. 2వ అధ్యాయము లోక సువార్త 11 నుంచి నాకు 14 వరకు చదవాలి. 11 నుంచి 14 దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉండుట మీరు చూచుదని వాడితో చెప్పారు. తల్లి చదువు. వెంటనే పరలోకపు సైన్య సమూహము
ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమై ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా. కానీ దట్ ఈస్ ద అనౌన్స్మెంట్. దట్ ఈస్ ద అనౌన్స్మెంట్. ఆ దూత అనౌన్స్మెంట్ చేసింది ఏమిటంటే ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానం కలుగును కాక, బికాస్ ఆఫ్ హిమ్. ఆ పొత్తిగుండలతో ఉన్న ఆయన గురించినటువంటి వాస్తవాలు ఇవి. ఆ తల్లి ఒడిలో ముచ్చటగా మురిపాలు తాగుతున్నటువంటి పసిబిడ్డ ఆలోచన, పసిబిడ్డ జీవన విధానం, ఆయన స్థాయి ఉంది ఒడిలోనే, ఉంది తల్లి ఒడిలోనే, పొత్తి గుండలతోనే. కానీ ఆయన సార్వభౌముడు, కానీ ఆయన సార్వత్రిక దేవుడు, కానీ ఆయన సృష్టికర్త. ఆయన ఆదాము అవ్వలను ఏదైనా చోట నుంచి పంపించిన తర్వాత మానవులను మళ్ళా తిరిగి రప్పించుటకు ఆ మహోన్నతుడే ఆకాశ మండలాన్ని చీల్చుకుని భూమండలానికి, ఈ గగనతలానికి వచ్చి మన బ్రతుకులలో ఈ పుణ్యభూమి పైన మన రక్షించడానికి త్యాగము చేయడం వచ్చిన ఆ మహోన్నతుడే పొత్తి గుండలతో ఉన్నాడు. అక్కడ పొత్తి గుండలతో ఉన్నాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు. చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, గోళమును కానుకలుగా ఆయనకు సమర్పించి పొత్తిగుండలతో ఉన్నాడు, జన్మించాడు, సమాధానం ఇస్తానని చెప్పేసి అన్నాడు. మత్తయి గారు ఈ సమాధానం, ఈ సంతోషం ఇవ్వడానికి ఆయన ఏ ప్రయాణం చేస్తారో చెప్పాడు. ఆయన ఈ భూమి మీద ఆయన ఏ ప్రయాణం చేస్తాడు, అసలు ఆయన ఎవరు, ఆయనలో ఏ ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నాయి. ఓ ముగ్గురు జ్ఞానులు మీ అందరికీ తెలుసు. నాటు చేశారంటే క్రిస్మస్ నాటికి ముగ్గురు జ్ఞానులు చేశారా? ఏది తెచ్చారు? నిజమైన తెచ్చారా? అటపెట్టి తెచ్చారా? అటపెట్టి తెచ్చారా? అరే ఇంతమంది మీరు అనుకుంటున్నారు నిజమైన తెప్పించవచ్చు. అయ్యా ఇప్పుడు మీరందరూ ఇంతమంది ఉన్నారు. అయ్యగారు నన్ను పెద్ద సూట్లు వేసుకొచ్చారు. నేను వేసుకున్నాను అనుకో చిన్న సూట్లు. బంగారంతో ఉంటుంది ఏదన్నా ఇవ్వచ్చుగా ఏమ్మా అయ్యింది ఎందుకు కదా. రైట్, దే బ్రాట్ గోల్డ్. పారసీక సాంప్రదాయం ప్రకారం రాజు దగ్గరికి వెళ్ళేటప్పటికి దే సపోజ్ టు టేక్ ఏ గోల్డ్. పారసీక దేశంలో మానవ సంక్షేమం నిమిత్తమై రిలీజ్ అయినటువంటి ఆ ఆచారాలు, ఆ అలవాటు రాజుని అప్రోచ్ అవబోతున్నప్పుడు నీవు ఖచ్చితమైన బంగారం తీసుకుని వెళ్ళాలి. వాడు జ్ఞానులు నాలా నీలా సీన మనుషులుగా ప్రపంచంలోనే పేరెనిక కలిగిన జ్ఞానులు వాళ్ళకు వచ్చినటువంటి ఆలోచన ఆ స్టార్ని చూసినప్పుడు సంథింగ్ హ్యాపెండ్ ఇన్ ద వరల్డ్. దాని దగ్గర అది నడిపించిన తర్వాత ఆ శిశువు దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు మొట్టమొదటి బంగారాన్ని తీసుకుని పెట్టారు. వాళ్ళకున్న జ్ఞానంలో పొత్తిగుడ్డలతో ఉన్న మహోన్నతుడు సామాన్యమైన మానవుడు కాదు. దావీదు సింహాసనాన్ని అధిష్ఠించి మానవ బ్రతుకులను యుగ యుగములు పరలోకపు సౌజన్యంలో కాపాడగలిగిన ఏకైక పుత్రుడు
ఈ మహోన్నతుడు. హీస్ ఎ కింగ్. మరియ ముచ్చట పడవచ్చేమో, యేసేపు భుజాలపైన ఎత్తుకుని సంతోషపడవచ్చేమో, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చూసుకుని ముచ్చట పడవచ్చేమో, కానీ ఆయన సామాన్యుడు కాదు. ఈ రోజుకి బెత్లెహేము సాక్షిగా మీకోసం నిలబడింది. ఈనాడు సోషల్ మీడియాలో ఈ మహోన్నతుల గురించి ఎన్ని వికృతమైన ఆలోచనలు. You are playing with God. బెత్లెహేము ఈ రోజు కూడా సజీవ సాక్ష్యంగా ఉంది. ఆయన జన్మించిన స్థలం తరాలతో యుగాలతో కాదు, ఇది ఇప్పుడు ఉన్నటువంటి సమయమే. యూ కెన్ గో టు ద జెరూసలేం. బెత్లెహేమును చూడు, ఆ ప్రదేశంలో చూడు, నీ ఆరాధన చేస్తున్నటువంటి మహోన్నతుడు అక్కడ జన్మించాడు. క్రైస్తవుడు ఈ రియల్లీ అండర్స్టాండ్, రియల్లీ బిలీవ్ నిజమైన దేవుని. ఆమేన్, ఆమేన్. క్రైస్తవుడికి ఒక అవకాశం దొరికిందండి. చర్చిలో గొడవల కోసము కాదిది, చర్చిలో తగాదాల కోసము కాదిది. ఇది పవిత్రమైన ప్రాంగణం. దైవ సేవకులు, అభిషేక్తులు, ద బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ దట్ గాడ్ హస్ గివెన్ టు యు. ఒక అందమైన మందిరం కట్టుకున్నారు, బాల్కనీ పెట్టుకున్నారు, చక్కగా ఉంది. దిస్ ఇస్ యువర్ చర్చ్. నీ జీవితాన్ని చక్కబెట్టే ఒక పవిత్రమైన ప్రదేశం. నిజమైన దేవుడిని తెలుసుకున్న వాడికి ఇస్తున్నాడు దేవుడిది. నిజమైన దేవుడిని తెలిసిన వాడికి ఇస్తున్నాడు దేవుడిది. బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడే నాకు తెలిసిందే కాదు, 2 జతలు బట్టలు ఉండేవి నాకు. ఏ జతలో ఎన్నమ్మా? 2 జతలు. దాంట్లో బాగుండా ఎక్కువ వేసుకుంటాగా, ఏ జత బాగుందో అది ఎక్కువగా వేసుకుంటాను. నేను ఆఖరి సంవత్సరం, నా భార్య మొదటి సంవత్సరం. సరే, ఈ సంబంధం మీద వ్యవహారం మీద జరిగింది. ఆవిడంటే నువ్వు ఎప్పుడో ఒకే జత వేసుకుంటావు కదా అంటారు కదా. ఇప్పుడు జత వేసుకునేవాడు నువ్వు బట్టలు, నీకు బట్టలు ఉండవా? సూట్ ఏముంది, ప్రమాణమైన సూట్ తెచ్చామనే 2 జతల బట్టలు. ఆ రోజు నేను ఇంకా వాకింగ్ చేయడం స్టార్ట్ చేయాల, నేను ట్రైన్లో అవుతున్నా. వాకింగ్ చెప్పడం స్టార్ట్ చేసిన కాడ నుంచి నిన్ను దీవించినట్టుగానే నన్ను కూడా. ఆమేన్. నువ్వు నిజమైన దేవుడు తెలుసుకున్నావు మిత్రుడా. జస్ట్ రిలాక్స్. నువ్వు కామన్ లైఫ్లో జస్ట్ రిలాక్స్. నువ్వు నిజమైన దేవుడు తెలుసుకున్నావు. నా యేసు, నీ యేసు నిజమైన దేవుడు. ఆమేన్, ఆమేన్. రెండవది వాళ్ళు తీసుకొచ్చినటువంటిది బోనం కదా. ఏం తెచ్చారు? బోనం తెచ్చారు. సాగు చచ్చిపోయిన వాళ్ళ మీద పర్ఫ్యూమ్లు పోస్తాం కదా అమ్మ. సాంబ్రాడా చదువు కూడా చెప్పనా? ఏం చెప్పనా? ఏం చెప్పాడు? సాంబ్రాణి ఒక అగరబత్తులు కూడా పెట్టినప్పుడు దాని సహజమైన ధర్మో స్మెల్, అది మన స్వార్థం. కానీ దాని ప్రాబ్లం ఏంటి? అది కరిగిపోదు. మన స్వార్థం ఏంటి? నువ్వు కరిగితే మాకెందుకు, కరగకపోతే మాకెందుకు, మాకు వాసనే. అమ్మా, నువ్వు కరిగితే మాకెందుకు, కరగకపోతే మాకెందుకు? నీ నాకు చేసేది నన్నే ఏమంట. కానీ సాంబ్రాణి కరిగిపోతూనే నీకు వాసన ఇస్తుంది.
ఏమా సాంబ్రాణి కరిగిపోతున్న వాసన నా పిల్ల తల్లి చెల్లి ఆ సిలువైన వేలాడుతున్నప్పుడు ఆఖరి డ్రాపు జారిపోతూ 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 ఈ కార్యక్రమం క్లాస్ మనకులాగా భగవంతుడు మా అంటే అందగా మాకంటే అందగండి మాకేమో ఏ రేపు బతుకుతున్నాం సమాజం. The beauty damaged, the fitness damaged, the blood కారిపోయిందండి. ఆ సాంబ్రాణి కడ్డీ కరిగిపోయి now he given her the beauty of salvation. Amen. Amen. ఈ రక్షణే నీకు హక్కు. ఈ చర్చికి రావడానికి నీకున్న హక్కు రక్షణ. నీ మనస్సాక్షికి ఉన్నటువంటి ఆ తృప్తి. I saved from the bondage of sin. నేను రక్షించబడ్డాను. మీకు బాప్తిసాలు ఇచ్చారు, మిమ్మల్ని నీటిలో నుంచి తీశారు. వీళ్ళందరూ కూడా సర్టిఫైడ్ యు ఆర్ a child of God. You are a child of God. మూడవదిగా చూస్తే ఏం చేశాడు? ఏం తెచ్చాడు? మూడవదిగా దోడ అంటాడు. ఒక స్త్రీ అతను గుడ్డి తీసుకొచ్చి పక్కన కొడుతుంది, ఆయన నెత్తి మీద పోస్తుంది. వాళ్ళందరూ అంటారు, ఎందుకు పక్కన కొట్టడం, నువ్వు తప్పు చేశావు, ఇది ఏదో అమ్మొచ్చు కదా, లేకపోతే 10 రూపాయలు వస్తాయి కదా వాళ్ళు అంటారు. బట్ వాట్ జీసస్ అండర్స్టాండ్, యేసుక్రీస్తు దాన్ని ఏమని అర్థం చేసుకున్నాడు? She recognized my death. నా చావుని గుర్తించింది. అది ఆ బాడీ మీద పోయటం వల్ల యు విల్ నాట్ బి పనిష్. నువ్వు చనిపోయే దేవుడు కాదు. నువ్వు చనిపోయే దేవుడు మాత్రమే కాదు, నిన్ను మానవ సమాజంలో చంపినప్పటికీ కూడా యు వోంట్ డై. నువ్వు దేవుడు కదా, నువ్వు చనిపోవు. ఒక స్త్రీ రికగ్నైజ్ చేసింది, ఆయనలో ఏముందో, ఆయన ఎంత ప్రాధాన్యత కలిగిన వాడు, ఆ పొత్తిగుడ్డలతో ఉన్నటువంటి ఆ పసిబిడ్డ శిశువు ఎంత అమృతం ఉందో, ఎంత పవిత్రమవుతో, ఎంత బాధ్యత కలిగిన వాడు, ఎంత సింహాసనంలో శుక్రుడు లాంటి వాడు, ఎంత సార్వత్రిక సార్వభౌముడు. దేశాలు ఆయన పాదల దగ్గర ప్రణాళిక తీయని ఆ రోజుల్లో ఉన్న యూదులు గుర్తించలేదేమో, కానీ ఈనాడు నీవు ఆ పొత్తిగుడ్డలతో ఉన్న మహోన్నతను ఆరాధన చేస్తూ ఉన్నాం. ఆయన చనిపోలేదు, చనిపోడు కూడా. ఆయన చనిపోలేదు, చనిపోడు. మరొక విషయం ఏంటంటే, మానవుడు కూడా చనిపోలేడు, చనిపోడు. ఇప్పుడు దాన్ని చెప్పాలంటే అది పెద్ద సబ్జెక్ట్. వన్స్ గాడ్ హ్యాస్ గివెన్ యూ లైఫ్, మనుషుడు పరిష్కారం. మన మనసు, మన ప్రాణం పరిష్కారం. దట్ విల్ బి దేర్ ఫర్ ఎవర్. అది పరలోకానికి వెళుతుందో నరకానికి వెళుతుంది, కానీ ఇట్ విల్ నాట్ బి పనిష్. అది ఒక శూన్యంలో కలిసిపోయే ఆ అజీవికాల మానవుడు ఒక విలువైన ప్రాణి. దేవుని సంకల్పాన్ని బట్టి ఆయన ఎందుకు ఇంత పరితపించాడంటే, ఆదాము అవ్వ దగ్గర జరిగిన పొరపాటుతో ఒక పాపము అని నిన్ను విచ్ఛిన్నము చేసే పాపాన్ని ఇష్టపడ్డావు. నువ్వు ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆదాము ఇష్టపడినప్పుడు ఇన్ని కోట్ల మంది ఎందుకు ఇష్టపడరు దాన్ని? నేను నీతో మాట్లాడుతుంటే, నువ్వు నాతో గడుపుతుంటే, నేను నిన్ను తిరుగుతున్నప్పటికీ కూడా నువ్వు ఇష్టపడ్డావే. ఈరోజు కొన్ని వందల వేల కోట్ల మంది ఆ పాపం కోసం పరుగులు తీస్తూనే ఉన్నారు. నోరు తెరిస్తే అబద్ధం, నోరు తెరిస్తే అబద్ధం. ఎక్కడ చూసినా అన్యాయమే, ఎక్కడ చూసినా అక్రమమే. పండు ముగిపోతుంది, పండు ముగిపోతుంటే కుళ్ళిపోతుంది, కుళ్ళిపోతుంటే పగిలిపోతుంది.
సమాజం కూడా అలానే ఉంటుంది. దేవుడు అంటే ఎందుకు జన్మించాడు ఆయన? ఆ బతుకుడులతో ఉన్న ఆ మహోన్నతుడు సామాన్యమైన వాడు కాదు. ఆయన ఒక రాజు. ఆయన చనిపోయేవాడు కాదు. ఆయన రక్షణ ప్రసాదించేవాడు. ఈ దివ్యమైనటువంటి ఆలోచనలను మత్తయి గారు మానవ సమాజానికి అందించే ప్రయత్నం చేశారు. లోకా గారు అన్నారు, ఆయనకి ఇష్టమైన వారికి మాత్రం సమాధానం ఉంటుంది. ఈ యొక్క సమయంలో నేను ఒక మాట అడుగుతున్నాను, నా ప్రియమైన బిడ్డలారా. చాలా కార్యక్రమాలు మీరు చేసుకుని ఉండాలి మీ చర్చలో. హౌ మెనీ పీపుల్ రియల్లీ జాయ్? ఎంతమంది ప్రశాంతంగా ఉండాలి? డోంట్ ఫీల్. ఎంతమంది మనమందరం కూడా వాస్తవాలు విజయం సాధించాలి, కానీ ముఖస్థితితో సంతృప్తి కూడా దేవుని బిడ్డమైతే నీవు వాస్తవాల్లో విజయం సాధించాలి. ముఖస్థుతి కోసం పబ్బం గడుపుకుంటూ అందరంటే అనుకుంటూ సాగిపోయేది కాదు క్రైస్తవుడి జీవితం. ఎవరి కష్టం వాస్తవాలతో విజయం సాధించాలి. ఆయన చెప్పిన రీతిలో ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం ఉండును కాక అన్నట్టుగా ఎంతమందికి సమాధానం ఉంది? అంటే చెప్పి ఎంతో అనుకున్నారా? ఏంటి మీకు చెప్పింది అనుకున్నారా? ఏమనుకుంటారు మీరు? నాకు అర్థం కాలేదు. ఐ రియల్ అప్రిషియేట్ అయ్యారు. ఐ రియల్ అప్రిషియేట్ సమాధానం. ఓ బ్యూటిఫుల్. మీరు ఒక్కరు లేదా? మీరు ఉండరు. మీరు ఎట్లుంటారు? మీరు చర్చికి లేటుకు వస్తారు, ఇంటికి ముందు వెళ్తారు. లేదు మీరు కదా. సమాధానం లాస్ట్లో గుర్తొచ్చిందా సమాధానం? రైట్. దేవుని యొక్క ఆలోచన ప్రకారం మానవ హృదయం అలజడితో ఉంటుంది. అది పాపం, అది పాపమే. ఆ అలజడి కాదు జీవితం అనేది. నీ మనసులో ఉన్నటువంటి ప్రశాంతత ఓ అందమైన చిరునవ్వుతో బయటకు వస్తుంది. నీ మనసులో ఉన్నటువంటి అందం ఒక అందమైన చిరునవ్వు మాట ద్వారా బయటకు వస్తుంది. నా ప్రియ బిడ్డ, నోరు తెరిస్తే కంపు మాట కాదు, నోరు తెరిస్తే అసభ్యకరమైన మాట కాదు, నోరు తెరిస్తే ఆ ఆవేశపరమైనటువంటి మాట కాదు. నీలో ఒక కోమలత్వం ఉంది, నీలో ఒక పరిమళత్వం ఉంది. నీ యొక్క అభివృద్ధి అటు దేవదూతలు అభివృద్ధి చెందుతున్నారు, ఆయన బిడ్డలు కూడా అభివృద్ధి చెందుతున్నారు. ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం కలుగును గాక. నా మిత్రులారా, నాకు ఇచ్చినటువంటి సమయం ఆల్మోస్ట్ అయిపోతుంది. నేను ముగించే ప్రయత్నం చేస్తున్నాను. ఆయన ఈ లోకానికి వచ్చిన మాట మాత్రం వాస్తవం. మానవుల జీవితంలో జరిగినటువంటి ఈ ప్రక్రియ కొన్ని వందల మంది, కొన్ని కోట్ల మంది ఈ సత్యాన్ని విశ్వసించారు. అనేక మంది ఈ సత్యాన్ని విశ్వసించలేక మరి ఎంతోమంది జీవన ఆ శైలిలో రంగుల బ్రతుకులకు లోబడిపోయి ఈ వాస్తవాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఆయన వచ్చినది ఎందుకంటే టు చేంజ్ యువర్ కాన్షియస్నెస్. రక్షణ పొందినట్లుగా నీ మనస్సాక్షి నీకు సాక్ష్యం ఇస్తుంది. నీ మనస్సాక్షి నీకు సాక్ష్యం ఇస్తుంది. నీ భార్యను నమ్ముతున్నావు, అది మనస్సాక్షి. నీ బిడ్డను నమ్ముతున్నావు, అది మనస్సాక్షి. నీ ఆఫీసర్ నమ్ముతున్నావు, అది మనస్సాక్షి. నీ సమాజాన్ని నమ్ముతున్నావు, అది మనస్సాక్షి. అట్ ద సేమ్ టైం నీ మనస్సాక్షిలో రక్షించబడ్డానన్న తృప్తి నీకు నిజంగా ఉంటే యువర్ సేవ్డ్. నేను రక్షించబడిన బిడ్డను, నేను పాపం నుంచి విడుదల పొందాను, నజరుడైన యేసు యొక్క రాక నా బ్రతుకుని మార్చింది అనేటువంటి నమ్మకం నీకుంటే యు సేవ్డ్. దేవుడు మిమ్మల్ని దీవించాలని, మీ కుటుంబాలను ఫలింపచేయాలని. ఏ కుటుంబంలోనైనా ఏ నిరాశ ఉన్నా, ఏ విశ్వాసం ఉన్నా, ఏ కన్నీరు ఉన్నా, ఏ బాధ ఉన్నా
అది ఆనందంగా మారాలని ఒక సేవకుడిగా నేను అభిలషిస్తూ ఆయన ప్రేమ వైపు నువ్వు చూడమని నేను ఆకాంక్షిస్తూ దైవ సేవకులకు ఎగ్జిక్యూటివ్ కమిటీకి నాకు ఇచ్చిన అవకాశాలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ దివ్యమైన మాటలు ముగిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు.